అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని విజయసాయిరెడ్డి శ్రీకాకుళంలో భారీ ప్రకటన చేశారు. అక్కడ రెడ్డి సంక్షేమ భవనానికి పెద్ద ఎత్తున విరాళం కూడా ఇచ్చారు. ఆ భవనం పనుల ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ ను పొగిడేందుకు ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ తో నాకు 20 ఏళ్ల స్నేహబంధం ఉందని చెప్పుకొచ్చారు. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో కూడా అనను. ఇది నా దృఢ సంకల్పం అని ఆయన అన్నారు. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని, నాకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డిపై గతంలో లాగే కోటరి ఆరోపణలు కూడా చేశారు. కొన్ని విషయాల్లో తనపై తీవ్ర ఒత్తిడి ఉన్నా తలొగ్గడం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తానిప్పుడు ప్రస్తుతం రైతునేనని చెప్పుకుంటున్నారు. విజయసాయిరెడ్డిని ఏ పార్టీ పిలవడం లేదు, కానీ ఆయన రెడీ అని సంకేతాలు పంపుతున్నారు. అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్తున్నారు. ఎవరికి అవసరం అన్నది మాత్రం చెప్పడం లేదు. జగన్ రెడ్డికి అవసరం అయినప్పుడా, లేకపోతే తనకు అవసరం అయినప్పుడా అన్నది ఆయన క్లారిటీగా చెప్పాల్సింది. ఆయనేమీ ప్రజానాయకుడు కాదు. మాస్ పవర్ ఉంది కాబట్టి ఎలాగోలా ఆయన్ను పార్టీలోకి తీసుకుంటే ఎన్నో కొన్ని ఓట్లు కలిసి వస్తాయని చెప్పుకోవడానికి కూడా లేదు. అందుకే జగన్ అవసరం అయినప్పుడు ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని అనుకోవచ్చు.